హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మణిమంతన్ టీవీ. మంతన్ సిఏ హనుమాన్లు సార్ ఉన్నారు. సార్ని అకౌంటింగ్ గురించి అడిగేది అనుకున్నాం. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, ఇప్పుడు ఈ నవడేస్ అకౌంటింగ్ అనేది ప్రతి వాళ్ళకు ఒక అవసరం సార్. సో యాజ్ అ సీనియర్ సిఏగా మీరు ఇచ్చే సలహా సూచనలు సార్. అంటే అకౌంటింగ్ అనేది ఏంటంటే రికార్డింగ్ ఆఫ్ అవర్ ఎంట్రీస్. మనం ఏం చేస్తామో అకౌంట్లో రాసుకోవడం. మనం రాసుకోవచ్చు, లేకపోతే సిస్టంలో చేయొచ్చు. ఈ విధంగా ఏదైతే ఎంప్లాయీని బట్టి చేయించవచ్చు. ఓకే, ఈ అకౌంటింగ్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ ఏంటిది? ఒకటి ఏంటంటే మనం ఎక్కడి నుంచి వచ్చింది, దేనికి ఇచ్చామని తెలియడానికి. ఒకటి రావాల్సింది వచ్చిందా రాలేదా, ఇవ్వాల్సింది ఇచ్చినామా లేదా తెలియడానికి. ఓకే. ఇంకోటి, మనము ఎవరికైతే ఇవ్వాల్సింది వాళ్ళకే ఇస్తున్నామా, వేరే వాళ్ళకి ఇస్తున్నామా, డైవర్షన్ ఆఫ్ ఫండ్స్, ఇవన్నీ తిరగడానికి కంపల్సరీ అకౌంటింగ్ ఉన్నది. అంటే మన ప్రతి వ్యక్తికి కూడా ఇప్పుడు ఇంట్లో చదువు రాని వాళ్ళు కూడా డబ్బులు లెక్క పెట్టుకున్నప్పుడు కూడా వాళ్ళు రాసుకోరు, కానీ దాన్ని అకౌంటింగ్ అంటారు. రాకపోయినంత మాత్రం అకౌంటింగ్ కాదని. అదే మాదిరిగా ఇప్పుడు అందరు సిస్టమ్ అయిపోయారు, అందరూ సెట్ అయిపోయింది కాబట్టి చాలామందికి అందరి సెల్ ఫోన్లు ఉన్నాయి కాబట్టి ప్రతి సెల్ ఫోన్లో కూడా నోట్స్ రాసుకుంటారు. వచ్చింది ఇది, రావాల్సింది ఇది, ఈరోజు వచ్చింది ఇది. ఇది కూడా అకౌంటింగ్ అనమాట. ఓకే. అకౌంటింగ్ ఇంపార్టెంట్ ఏంటంటే మంచి అకౌంటెంట్ ఉంటే మాకు రావాల్సింది ఏంటి, వేయాల్సింది ఏంటి అని చేయడం, తర్వాత ట్రాన్సాక్షన్స్ డే బై డే ఎంట్రీ చేసుకోవడం. ఇవి చేయడం వల్ల డూప్లికేషన్ కాకుండా మర్చిపోకుండా ఉంటుంది, నష్టం కాకుండా ఉంటుంది. అయితే మళ్ళీ మనకు ఈ యొక్క అకౌంటింగ్ అనేది ఫౌండేషన్ ఫర్ ఫ్యూచర్ అన్నమాట. మనం ఏం చేయాలి, కరెక్ట్ చేసినామా లేదా, భవిష్యత్తులో ఎలాంటి తప్పులు దిద్దుకోవచ్చు అనేది ఒకటి. తప్పు చేస్తుంటే దిద్దుకోవచ్చు, తప్పు చేయకుండా ఇంకా బాగా దీన్ని ఇంప్రూవ్మెంట్ చేసుకోవచ్చా అనేది ఫౌండేషన్ అనమాట. అంటే ఇప్పుడు మనకు అంటే కరెక్ట్ ఫిగర్ ఇచ్చేది అకౌంటింగ్ ఫిగర్స్. దానికి ప్రతి వ్యక్తికి ఇంపార్టెంటే. ఈవెన్ సంపాదించడానికి బిజినెస్ లేదు, ఏం లేదు, అవసరం లేదు అనుకోవడానికి లేదు. ఎందుకంటే ప్రతిరోజు మనము దేనికోదాన్ని ఖర్చు పెడుతుంటాము, ఎక్కడి నుంచి వస్తుంటుంది కాబట్టి ఒక రికార్డ్ వేసుకొని పెట్టుకోవడం మంచి అలవాటు. అది బిజినెస్కి అయితే కంపల్సరీ. ఎందుకంటే స్టాక్స్ ఏమొచ్చినాయి, అమ్మింది ఎవరికి, కొన్నది ఎవరికి, వచ్చిందో రాలేదా, ఇచ్చినామా లేదా, టైంకి ఇచ్చినామా లేదా, ఇవన్నీ చూసుకొని బిజినెస్ కంపల్సరీ. అది ఈవెన్ ఎవ్రీ ప్రొఫెషనల్ కూడా అవసరం. ప్రతి ప్రొఫెషన్ చేసే వాళ్ళకి కూడా ప్రతిది అవసరం. ఎక్కడైతే డబ్బు ఉంటుందో అక్కడ అకౌంటింగ్ ఉండాలి. డబ్బు లేకపోతే అకౌంటింగ్ అవసరం లేదు. బేసిక్ స్టెప్స్ ఫర్ అకౌంటింగ్ అంటే బేసిక్ స్టెప్స్ మీకు వచ్చింది ఏంటి, ఇచ్చింది ఏంటి రాసి పెట్టుకోండి. బేసిక్ అన్నమాట. ఒక పేపర్ మీద బుక్లో వచ్చింది ఇది, ఈ డేట్ నాడు ఇది వచ్చింది, ఇచ్చింది ఇది రాసుకుంటే ఒక ఫస్ట్ స్టెప్ అన్నమాట. సెకండ్ స్టెప్ దాన్ని అకౌంటింగ్ బుక్స్లోకి, అంటే మన మాన్యువల్గా కానీ సాఫ్ట్వేర్లో కానీ ఎంట్రీ చేసి మనం ఈరోజు వచ్చింది, ఈరోజు ఇచ్చాము, బ్యాలెన్స్ ఎంత ఉంది, డే వైజ్ బ్యాలెన్స్ తీసుకోవడం, రావాల్సిన వచ్చినా లేదా, ఎంత ఇచ్చిన వాళ్ళు కరెక్ట్గా టైంకు 50,000 ఇవ్వాలి, 15,000 ఇస్తాడు, ఇంకోసారి 12,000 ఇస్తాడు, ఇంకోసారి 10,000 ఇస్తాడు, మిగతా ఆ డేట్స్ అన్నీ వచ్చినా లేదా, ఇలాంటివి వెరిఫై చేసుకొని అకౌంట్ బేసిక్ స్టెప్స్ అనమాట. అవి కంపల్సరీ ఉంటేనే మనకు కాన్ఫిడెన్స్ ఉంటుంది, కరెక్ట్గా ఉంటుంది కూడా. కాబట్టి ఎస్టిమేషన్కు, ఊహించిన దానికి, అనుకోవడానికి, జరిగింది అకౌంటెంట్. జరిగింది అనేదానికి సాక్ష్యం ఏంటంటే అకౌంట్. అంటే హిస్టరీ అన్నమాట. అది మన ఫౌండేషన్ అవుతుంది. ఫ్యూచర్లో ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎలాంటి మంచి నిర్ణయాలు తీసుకోవాలి, తప్పులు ఏమైనా చేస్తే ఎలా దిద్దుకోవాలి, ఫౌండేషన్. అందుకే ప్రతి వ్యక్తి కూడా నా సలహా ప్రకారం మీకు ఎంత చూస్తా అంత, కానీ రాసి పెట్టుకోండి. రోజుకు 2 ఎంట్రీస్ ఉన్నా కానీ రాసి పెట్టండి. వాళ్ళు వచ్చింది వీళ్ళకి ఇచ్చాను, ఇది క్లోజింగ్ బ్యాలెన్స్ ఏది ఉన్నది. దానివల్ల ఏమవుతుందంటే ఒక డిసిప్లిన్ నోట్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే దేనికి ఇచ్చామా, అది ఇవ్వాల్సిందా కాదా, అనవసరమైన ఖర్చు ఏమైనా ఉందా, ఇంకొకటి ముందు ఇచ్చామా అనేది కూడా మనకు తెలిసిపోతుంది. కాబట్టి ప్రతిదీ మనం రాసే ప్రతిదీ కూడా ఒక నెలకు ఒకసారి రివ్యూ చేసుకోండి, ఏం చేస్తాం అనేది. చాలా వరకు మన ప్రాబ్లమ్స్ మనకు ఒక డిసిప్లిన్ అలవాటు అవుతుంది. ఇక లేదు నేను ఇష్టమే ఉంటాను, నాకు ఏం అవసరం లేదనుకుంటే బడికి సార్. అకౌంటెంట్ ఏ తప్పులు చేస్తే ప్రాబ్లంలో పడతారు, ఏ తప్పులు చేయకుండా? ఇంతకుముందు చెప్పినట్టుగా అకౌంట్ అనేది ఫౌండేషన్ కాబట్టి, ఫౌండేషన్ వేయకుండా బిల్డింగ్ ఆగదు. ఏదైనా సరే ఫౌండేషన్ వీక్ ఉంటే బిల్డింగ్ ఆగదు. ఏదైనా మెషినరీ కూడా, అయితే బాడీ వీక్ ఉందనుకోండి, ఫ్యూయల్ ఎంత మంచిగా ఉన్నా, డ్రైవర్ ఎంత మంచిగా ఉన్నా వీక్ అయిపోతుంది. ఈవెన్ కార్ అయినా కానీ ఏదైనా కానీ, యూ టేక్ ఎనీథింగ్,
అంటే ఆ ఫౌండేషన్ అనేది స్ట్రాంగ్ ఉండాలి. ఫౌండేషన్ ఇస్ అకౌంటింగ్. అకౌంట్ స్ట్రాంగ్ ఉంటేనే మనకు కరెక్ట్ తెలుస్తుంది. ఒకవేళ తప్పు ఉందనుకోండి, తప్పుడు నిర్ణయాలు అవుతాయి, తప్పుడు అనుభవాలు వస్తాయి, లాంగ్ రన్ లోపల ఎక్కువ నష్టం జరుగుతుంది. ఇంకా కాబట్టి మాకు ఎప్పుడు కూడా చాలామందికి నచ్చని వ్యక్తి అకౌంటెంట్. చాలామందికి నచ్చదు ఆ వ్యక్తి, కానీ ఆయన లేకపోతే నడవదు. వ్యాపారం కానీ జీవితం కానీ ఆయన లేకపోతే నడవదు. అంటే ఎందుకు నచ్చదు అకౌంటెంట్ అంటే, సార్ డబ్బులు ఇస్తే ఎందుకు ఇచ్చారని అడుగుతాడు, దాని సాక్ష్యం ఏదని అడుగుతాడు, ఎప్పుడు ఇచ్చింది అని అడుగుతాడు, ఎవరికి ఇచ్చారని అడుగుతారు. కాబట్టి కోపం వస్తుంది ఎవరికి అనేది. కానీ అది లేకపోతే మనకు డిసిప్లిన్ ఉండదు. అకౌంటెంట్ మీన్స్ డిసిప్లిన్ అంతే. అది ఉంటేనే కానీ మనకు మంచి నిర్ణయాలు కానీ కరెక్ట్గా అమలు చేయడం కానీ ప్లానింగ్ చూడండి. చాలామంది బాగుపడ్డ వాళ్ళు, ఆర్థికంగా బాగుపడ్డ వాళ్ళు చాలామంది కూడా అకౌంట్స్ ఉంటుంది వాళ్ళ దగ్గర. బయటకు చెప్పారనుకోండి, అయినా కానీ వాళ్ళు డైరీలు రాసుకోవడం మీరు చేసుకుని చేస్తుంటారు. డిసిప్లిన్ ఉంటుంది. అప్పు ఎప్పుడు తీసుకోవాలి, ఎవరికి ఇవ్వాలి, మనం వ్యాపారం ఎలా చేయాలని ఒక డిసిప్లిన్ ఉంటుంది. దాన్ని ఫౌండేషన్ అంటే అకౌంటింగ్ బేసిస్ మీదే ఈ నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది, అమలుపరచడం జరుగుతుంది. సార్ ఇప్పుడు మీ జనరేషన్కి ఈ జనరేషన్కి చాలా సాఫ్ట్వేర్స్ వచ్చి ఉంటాయి కదా సార్ అకౌంటింగ్. సో మీరు చూస్తే ఇప్పటికి ఎంత తేడా ఉందంటే, అప్పుడు చాలామంది అకౌంట్ బుక్లో రాసుకునే వాళ్ళు, అకౌంటెంట్ మాట్లాడి బుక్లో రాయించేవాళ్ళు. ఏ రోజు ఆ రోజు ఎంట్రీ చేసేవాళ్ళు, ఏ రోజు ఆ రోజు ఇచ్చినాయంటి, బ్యాంకులు ఇచ్చినాయంటి, ఇవన్నీ రాసుకునేవాళ్ళు. ఇప్పుడు సాఫ్ట్వేర్లు వచ్చినాయి కాబట్టి అదే ఇన్ఫర్మేషన్ సాఫ్ట్వేర్లు వస్తాయి. కాకపోతే అప్పుడు ఏంటంటే కొత్తగా యాడ్ చేయాలనుకుంటే కష్టమయ్యేది. మధ్యలో గ్యాప్ ఉండాలి, ఆ గ్యాప్ ఉందో లేదో తెలియదు, గ్యాప్ సరిపోదు. కానీ ఇప్పుడు అట్లా కాదు, ఉన్న సాఫ్ట్వేర్లు ఎనీ టైం ఎప్పుడైనా ఎంట్రీ చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఈ సాఫ్ట్వేర్లు ఏది ఎంట్రీ చేసినా కానీ, ఎక్కడైతే ఎడిషన్ చేస్తామో డిలీట్ చేసినా కానీ, ఇన్సర్ట్ చేసినా కానీ ఆ రికార్డు ఉంటుంది, ట్రాక్ రికార్డు ఉంటుంది. కాబట్టి ఆ ట్రాక్ రికార్డ్తో వీళ్ళు కొత్తగా చేశారా, నేచురల్ సీక్వెన్స్గా జరిగింది అనేది తెలిసిపోద్ది అనమాట. అంటే ఇప్పుడు సపోజ్ మనకు ఒక వ్యక్తి డబ్బులు ఇస్తాం, మనం పేమెంట్ ఏమని చెప్తాము, చేసినా అని చెప్తాడు. చేసినట్లయితే తీసుకున్నట్లయితే తీసుకోలే అంటాడు ఒక అతను, ఇక్కడ మీరు ఇచ్చినా అని చెప్తాడు అతను. తర్వాత ఆయనకి ఇచ్చేసి ఆయన ఎంట్రీ చేసిన అనుకోండి, పలానా డేట్ని ఆ డేట్ కాకుండా ఇంకో డేట్ ఎంట్రీ చేశాడు, ఇన్సర్ట్ చేశాడు అనేది వస్తాయి అనమాట సాఫ్ట్వేర్లో. దానివల్ల దొరికిపోతాయి అనమాట. కాబట్టి సాఫ్ట్వేర్ అని ఇప్పుడు అడ్వాన్స్డ్ టెక్నాలజీ. కాబట్టి ఈ అడ్వాన్స్ టెక్నాలజీ అందరూ ఉపయోగించుకోవాలి. పెద్ద కాస్ట్లీ కూడా కాదు సాఫ్ట్వేర్స్. ఇప్పుడు మీరు కొనుక్కోండి, వాడుకుంటే అందరికి ఉపయోగపడతాయి. ప్రతి వ్యక్తికి ఉండాల్సిన అవసరం అయితే అకౌంట్స్. అవసరం లేనుకునే కాదు, అవసరం లేకున్నా కానీ నచ్చకపోయినా కానీ చేయాలి తప్పదు. సో ఇప్పుడు చాలామంది ఐటీ ఫైలింగ్ అప్పుడు సార్ నెల ముందు కూర్చుంటారు అకౌంట్స్ అన్నది. సో అలాంటి వాళ్ళకి మీరు చెప్పే సలహా? నెల ముందు ఇప్పుడు ఇచ్చిన సాఫ్ట్వేర్ ప్రకారం నెల ముందు ఏ రోజుకి ఆ రోజు చేసుకోండి. కనీసం వారానికి ఒకసారన్నా కానీ ఈ వారంలో జరిగింది ఏంటి, వచ్చింది ఏంటి, ఇచ్చింది ఏంటి, కొత్త తయారు చేసుకుంటే అది నేను చెప్పాను కదా ఇంతకుముందు 50 సంవత్సరాలకు ఒకసారి చేస్తే ఎప్పుడో ఏప్రిల్లో వేసింది మనకి జ్ఞాపకం ఉండకపోవచ్చు, మేలో వేసింది జ్ఞాపకం ఉండకపోవచ్చు, ట్రాన్సాక్షన్ ఇచ్చింది కానీ తీసుకుంది కానీ. అదే ఎప్పటికప్పుడు వారం 10 రోజులకు ఒకసారి చేసింది ఎంట్రీ చేసుకున్నాం అనుకోండి, మనకి లేటెస్ట్ కూడా జ్ఞాపకం ఉంటుంది. సపోజ్ మన బ్యాంక్లో క్రెడిట్ వచ్చింది, ఎవరిదో తెలియదు, మనం ఎవరి పేరు మేము రాసుకుంటాం, ఎవరికైనా ఇవ్వాల్సి ఉంటుంది, మనం ఎవరికో ఇస్తాం, చెక్ ఇచ్చినట్టు ఉంటుంది, మన పేరు ఉంటుంది, కానీ దేనికోసం ఇచ్చినా తెలియదు, మనకు జ్ఞాపకం ఉండదు. కాబట్టి మనం అకౌంట్ ఎంట్రీ ఎప్పుడప్పుడు వారంకో 10 రోజులకు ఒకసారి ఎంట్రీ చేసుకున్నాం అనుకోండి, మనకు తెలుస్తుంది ఎందుకోసం ఇచ్చామనేది. కాబట్టి ఖచ్చితంగా ఇంకోటి ఏంటంటే దీంతో పాటుగా మనము ఎవరి దగ్గర నుంచి వచ్చింది ఒక రిసిప్ట్, ఆ పేరు రాసుకోవడం, బిజినెస్ ఉంటే రిసిప్ట్ ఇవ్వడం, మన పేమెంట్ ఎవరికి ఇస్తే వచ్చే సంతకం, ఆయన సంతకం తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. అది పార్ట్ ఆఫ్ అకౌంట్. అది కూడా ఎవిడెన్స్ ఈజ్ పార్ట్ ఆఫ్ అకౌంట్స్. ఎవిడెన్స్ లేకుండా అకౌంట్ ఎంట్రీ కాదు. ఆయన చెప్పాడు కదా అంటే అకౌంట్ ఎంట్రీ కాదు. ఆయన ఫోన్ చేసి చెప్పాడు రాయమని చెప్పారంటే ఎంట్రీ కాదు. అది సాక్ష్యం తీసుకుంటేనే ఎంట్రీ అవుతుంది, అకౌంట్ అవుతుంది, లేకపోతే కాదు. అంటే ఎవరైనా డబ్బులు మనకి ఇచ్చాను అని చెప్తే ఇచ్చినట్టు రాసుకోని చెప్పారంటే అది అకౌంటెంట్ కాదు. ఆయనకు బ్యాంక్ స్లిప్ అన్న పోవాలి, లేకపోతే క్యాష్ అన్న పోవాలి, పోతే అప్పుడు ఎంట్రీ చేయాలి. అంటే ఆయన రిసిప్ట్ ఇస్తే తప్ప ఎంట్రీ కాదన్నమాట. ఈ విధంగా చేయాలి. డిసిప్లిన్ ఆ విధంగా. పేమెంట్ కూడా నేను పలానాకి ఇచ్చాను అని చెప్పంటే కాదు, ఆయన దగ్గర నుంచి అకౌంట్ తీసుకుంటే దేనికోసం ఇచ్చావు అనే రిసిప్ట్ తీసుకుంటేనే అది అకౌంట్ అవుతుంది. అంటే అకౌంట్స్ చేయడానికి ముందు ఎవిడెన్స్ నుంచి అకౌంట్స్ వస్తాయి, అకౌంట్స్ నుంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది. మనం సేల్స్ ఎంత, పర్చేస్ ఎంత, ఎక్స్పెండిచర్ ఎంత, దేనికోసం ఎంత పెట్టాము, ఎప్పుడెప్పుడు పెట్టాము, దాంతో తెలుస్తుంది. ఇంకేం చేయాలో భవిష్యత్తు తెలుస్తుంది. సార్ ఇప్పుడు వచ్చే యంగ్ సార్ ఈ అకౌంట్ సైడ్ రాకుండా అంత బీటెక్ అదంతా పోతున్నారు, అంటే వాళ్ళకి ఇచ్చే మీరు సూచన? ఎటైనా పోనీ డబ్బులున్నంత కాలం అకౌంట్ ఉంటుంది. మీరు డబ్బు వాడుతున్నప్పుడు అకౌంట్ ఉండాలా. నేను చేయను అనుకుంటే ఎవరేం చేయలేదు, నాకు అవసరం లేదు అనుకుంటే చేయకు.
బట్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్. 5 సంవత్సరాలు తెలుసుకో 10 సంవత్సరాలు తెలుసుకున్నాను అప్పుడు తెలిస్తే ఎందుకు వేసామనేది. చాలామంది దేనికో ఖర్చు పెడుతుంటారు, క్రెడిట్ కార్డు వాడుతుంటారు, ఈ లోన్ తీసుకుంటారు, లేకపోతే ఎవరి దగ్గర అప్పు తీసుకుంటారు, గోల్డ్ లోన్ తీసుకుంటారు, పర్సనల్ లోన్స్ పెడుతుంటారు. దేనికోసం పెట్టినా తెలియనప్పుడు మీకు ఎట్లా తెలిసి చెప్పండి. అది ఒక తప్పు దిద్దుకుంటే మనం ఏం తప్పు చేసి తెలియాలి కదా, మనకి ఎప్పుడు చేసాం తెలియాలి. ఎప్పటికప్పుడు తెలిస్తే మన వారం కోసం 10 రోజుల కోసం మనకు తెలుస్తుంది. ఇది ఎవరి కోసమో కాదు, మన కొరకే. మనం ఆరోగ్యం బాగాలేకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్తాము, డాక్టర్ చెప్పినట్టు మందులు వేసుకుంటాము, అవసరమైతే ఇన్పేషెంట్ ఉంటాము, ఇంజక్షన్ తీసుకుంటాము. ఇది కూడా ఎకనామిక్ డిసిప్లిన్ కూడా అంతే, మన కోసమే కాబట్టి, మన భవిష్యత్తు కొరకు మనం బాగుంటాయని కోరుకుంటాం కాబట్టి తప్పకుండా కానీ దాన్ని అమలుపరచాల్సిన అవసరం ఉంటుంది. మన కొరకే కాదు, సెల్ఫ్ డిసిప్లిన్. థ్యాంక్ యూ సార్.